ఈరోజు కోడిగుడ్డు కూర చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కోడిగుడ్లు. పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకుని ఇప్పుడు అందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. రెండు కలిపి వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం ఉల్లిపాయలు రంగు మారింది. ఇంకొక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగితే చాలు. ఇంకా ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు సరిపోతుంది. మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ. పసుపు వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఇప్పుడు 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు పగలగొట్టుకుని అందులో వేసుకోవాలి. కోడిగుడ్లు షెల్లు పడకుండా తీసుకోండి. నాది ఒక ముక్క పడిపోయింది, తీసేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. అన్ని గుడ్లు పగలగొట్టుకుని వేసుకోవాలి. గుడ్లన్నీ వేసేసుకున్న తరువాత ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి మూత పెట్టుకుని. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత గుడ్లని ఒకవైపుకుని తిప్పుకోవాలి. ఒక్కొక్కటి ఇరక్కుండా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. గుడ్లన్నీ ఒకవైపుకు తిప్పుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుని నూనె ఇట్లా పైకి తేలిందంటే ఇంకా కూర అయిపోయినట్టే. ఇంకా దించేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. అంతే, అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కోడిగుడ్డు కూర. ట్రై చేయండి.